అనగా 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 ఒక ఊరిలో ఓ గాడిద ఉండేది. అది పాపం ముసలిదైపోవటం వల్ల ఏ పనిని సరిగ్గా చేయగలిగేది కాదు. అందుకనే అదంటే విసుగు పుట్టి దీనికి తిండి పెట్టడం కూడా దండగే అని కసురుకోవడం మొదలెట్టాడు దాని యజమాని. విలువలేని చోట ఉండటం కంటే వేరే ఊరికి వెళ్ళిపోయి హాయిగా పాటలు పాడుకుంటూ బతకడం నయమనుకొని ఓ రోజు రాత్రి యజమాని దగ్గర నుండి పారిపోయింది ఆ గాడిద. అది టిక్కు 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 మని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో రోడ్డు పక్కనే నీరసంగా పడుకొని ఓ కుక్క కనిపించింది. కుక్క, ఎందుకంత నీరసంగా ఉన్నావు అని గాడిద అడగగానే, ఏం చెప్పమంటావు గాడిద, నేను ముసలిదాన్ని అయిపోయానని నా యజమాని నన్ను ఇంటి నుండి తరిమేశాడు. 3 రోజుల నుండి తినటానికి ఏమీ లేక ఇలా నీరసంగా పడున్నాను అంది కుక్క. అయ్యో అలాగా, నాది కూడా దాదాపు నీలాంటి కథే. నా యజమాని కూడా నన్ను నానా మాట అనటం వల్ల నాకు నేనుగా ఇంటి నుండి బయటకు వచ్చేసాను. మరేదైనా ఊరికి వెళ్ళి హాయిగా పాటలు పాడుకుంటూ బతకాలని నిశ్చయించుకున్నాను. గాడిదలా అనగానే, హాయ్ పాటలా, గాడిద మిత్రమా, నాకు కూడా పాటలంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు పాడడానికి ట్రై చేస్తూ ఉంటాను. నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళవా ప్లీజ్ అంది కుక్క. ఓ అలాగే, పద వెళ్దాం. అప్పన్నా తన్నా మన్నా మారో రే భైరన్నా అంటూ గాడిద కుక్కతో కలిసి ముందుకు కదిలింది. అలా అవి కాస్త దూరం నడవగానే ఓ గోడపైన పిల్లి ఒకటి నీరసంగా పడుకొని కనిపించింది. ఓయ్ పిల్లి, ఏంటి చాలా నీరసంగా కనిపిస్తున్నావు అని గాడిద అడగగానే, ఏం చెప్పమంటావు గాడిద మిత్రమా, వయసులో ఉన్నప్పుడు రోజుకో 10 ఎలుకలను పట్టి తినేదాన్ని. కానీ ఇప్పుడు పెద్దదాన్ని అయిపోవటం వల్ల పట్టుమని ఒక్క ఎలుకనైనా పట్టుకోలేకపోతున్నాను అనుకో. కొన్ని రోజులైతే ఖాళీ కడుపుతోనే పడుకోవాల్సి వస్తుంది. అందుకే ఈ నీరసం. ఇంతకీ మీరెక్కడికి వెళ్తున్నారంటూ మూలిగిందా పిల్లి. మా యజమానులు మమ్మల్ని ఇంటి నుండి తరిమేయటంతో కుక్క నేను మరేదైనా ఊరికి వెళ్ళి హాయిగా పాడుకుంటూ బతకాలని ప్లాన్ చేసుకున్నాం. ఏంటి పాటలు పాడతారా? నాకు కూడా పాటలంటే చాలా ఇష్టం. నన్ను మీతో పాటు తీసుకువెళ్తారా అంది పిల్లి. ఓ తప్పకుండా తీసుకువెళ్తాం, పద అంటూ గాడిద, కుక్క, పిల్లి 3 కలిసి నెమ్మదిగా నడవటం ప్రారంభించాయి. అలా అవి కాస్త దూరం వెళ్ళాయో లేదో ఓ చోట వాటికో కోడి ఏడుస్తూ కనపడింది. ఓయ్ కోడి, ఇంత రాత్రిపూట ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది గాడిద. రేపు నా యజమాని నన్ను కోసి కూర వండుతాడంట, అందుకని ఏడుస్తున్నాను అంది కోడి. ఓ పంచి, మేము ఎలాగూ పాటలు పాడుకుంటూ బతకడానికి వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం. నువ్వు కూడా మాతో పాటు వచ్చేయి, అప్పుడు ఎంచక్క అందరం కలిసి ఉండొచ్చు అని గాడిద అనగానే, ఓ అలాగే అంటూ కోడి కూడా వాటికి జత కలిసింది. అలా గాడిద, కుక్క, పిల్లి, కోడి 4 కలిసి టిక్కు టిక్కు టిక్కుమంటూ చాలా దూరమే వెళ్ళాయి. అప్పుడు వాటికి దూరంగా ఉన్న ఓ ఇంటి నుండి వెలుతురు వస్తున్నట్టుగా అనిపించింది. ఈ టైంలో వెలుతురు ఎందుకు వస్తుందో తెలుసుకుందామని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాయి. గాడిద కాస్త ఎత్తుగా ఉండటం వల్ల కిటికీలోంచి తొంగి చూసేందుకు ట్రై చేసింది. అమ్మా నేను చూస్తాను లోపలేముందో అని కుక్క మారం చేయగానే, పోనీ నువ్వు నా వీపు మీద ఎక్కు అంది గాడిద. గాడిద వీపుపైకి కుక్క ఎక్కింది. లోపలేముందో చూడ్డానికి కుక్క వీపు మీదకెక్కింది పిల్లి. పిల్లి వీపు మీదకెక్కింది కోడి. రాత్రిపూట వాటి కళ్ళు మెలమెలా మెరిసిపోతున్నాయి. ఆ ఇంటి లోపల 2 దొంగలు అప్పుడే దొంగతనం చేసుకొని వచ్చిన నగలు, సొమ్మును అంతా టేబుల్పై పరుచుకొని తీరుబడిగా అప్పుడే వంట వండుకొని తింటున్నారు. అప్పుడు ఆ దొంగల్లో ఒక దొంగ ఉన్నట్టుండి కిటికీ వైపుకి చూడగానే వాడికి కిటికీ బయట నల్లని ఆకారం మిలమిలా మెరిసిపోతూ బోల్డని కళ్ళతో కనపడగానే దెయ్యం దెయ్యం అంటూ తలుపు తెరుచుకొని బయటికి పరిగెట్టాడు. ఇంకొక దొంగ కూడా వాడి వెనకాలే అరుచుకుంటూ బయటికి పరిగెత్తాడు. ఆ దొంగలు బయటికి పారిపోగానే గాడిదతో సహా దాని ఫ్రెండ్స్ ఇంటి లోపలికి వచ్చి టేబుల్పై ఉన్న వంటలన్నీ కడుపు నిండా తిని బ్రౌమని త్రేంచి క్యాండిల్స్ అన్నీ ఆర్పి నిద్రలోకి జారుకున్నాయి. ఈ లోపల పారిపోయిన దొంగలిద్దరూ చాలా దూరానికి వెళ్ళిపోయి చతికిలబడ్డారు. అసలు నిజంగానే దెయ్యం నీకు కనబడిందా, ఊరికే భ్రమపడ్డావా
అని ఓ దొంగ అనగానే, అవును బాబోయ్ అవును, అది పెద్ద నల్లటి ఆకారంతో బోల్డన్ని కళ్ళతో మెరిసిపోతూ ఉండగా చూశాను. దాన్ని నేనెలా మర్చిపోగలను? నేను ఆ ఇంటి వైపుకి ఇంకోసారి రానుగాక రాను. మళ్ళీ వస్తే నన్ను ఆ దెయ్యం తప్పకుండా తినేస్తుంది అంటూ గగ్గోలు పెట్టాడు చిన్న దొంగ. ఏహే, నోరుముయ్, దెయ్యాలు గియ్యాలు ఏమీ లేవు. కావాలంటే చూడు, నేనిప్పుడే ఆ ఇంటికి వెళ్ళి మన బంగారాన్నంతా మూటగట్టుకొని తీసుకువస్తాను అంటూ బయలుదేరాడు పెద్ద దొంగ. వాడి ఇంటికి చేరుకోగానే ఇంట్లో దీపాలు ఆర్పేసి ఉన్నట్టుగా గమనించి నెమ్మదిగా ఇంటి తలుపు తెరిచాడు. అది కిర్రుమని చప్పుడు చేస్తూ తెరుచుకోవటంతో ఆ శబ్దానికి లేచిన గాడిద, కుక్క, పిల్లి, కోడి ఆ గదిన చెరో మూల నక్కాయి. ఈలోగా క్యాండిల్ వెలిగిద్దామని అగ్గిపెట్టె కోసం టేబుల్ మీద చేయి పెట్టి దొంగ తడుముతూ ఉంటే అదే ఛాన్స్గా భావించి పిల్లి ఎగిరి వాడి మొహాన్ని రక్కింది. అమ్మో దెయ్యం, అమ్మో దెయ్యం అని వాడు అరుస్తూ ఉంటే ఆలస్యం చేయకుండా కుక్క వాడి కాలి పిక్క పట్టుకొని కొరికింది. బాబోయ్ దెయ్యం, బాబోయ్ అంటూ నేలపై పడిపోయిన దొంగ తలపై జుట్టు పీకింది కోడి. ఆ చీకట్లోనే తలుపు కోసం తడుముకుంటూ లేచిన దొంగని తన వెనక కాళ్లతో బలంగా తన్నింది గాడిద. వాడ దెబ్బకు ఎగిరి వెళ్ళి అల్లంత దూరం పడ్డాడు. దెయ్యం దెయ్యం అంటూ వెనక్కి తిరిగి చూడకుండా పరుగు పెట్టాడు. మళ్ళీ ఎప్పుడూ ఆ దొంగలు ఆ ఇంటి వైపుకి రాలేదు. గాడిద తన ఫ్రెండ్స్తో కలిసి హాయిగా అక్కడే ఉండిపోయింది. కథ కంచికి మన ఇంటికి.